ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్యాలున్నా, 10 మందితో ఏ గొడవలు ఉండి అట్లా ఇబ్బందులున్నా ఏవి కూడా అంత పెద్ద విషయాలుగా మిగలవు. అన్నీ పూర్తిగా అనుకూలంగా మారిపోతాయి. ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఆర్థిక ఇబ్బంది ఉంటే అవి లేకుండా, అనారోగ్యం ఉంటే అది లేకుండా, అలానే 10 మందితో ఏవో ఇబ్బందులు, మనస్పర్ధలు, అవమానాలు, కోపాలు, ద్వేషాలు ఉన్న అవి కూడా. ఈ మూడే ప్రధానంగా మనిషి ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండి మంచి సాధన చేయడానికి ఈ మూడే ప్రధానం. ఆరోగ్యం సరిగా ఉండటం, అవగాహన సరిగా ఉండటం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటం, 10 మందితో అనుబంధాలు, సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండడం, ఇవన్నీ సరిగా ఉంటే అప్పుడు ఇక సాధనలో డోకా లేకుండా ఏదైనా సాధించడానికి చేయాల్సిన విధంగా సాధనలు చేయొచ్చు అన్నమాట.